Right, praise the Lord. Uh, Welcome again into the class. Class కి స్వాగతం. In last class మనం హిస్టారికల్ డెవలప్మెంట్స్ ఆఫ్ ట్రినిటీ గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. యా రైట్, హిస్టారికల్ డెవలప్మెంట్ ఆఫ్ ట్రినిటీ గురించి వీఆర్ ఆలోచన చేస్తున్నాం. లాస్ట్ వీక్ మనం ఏం చెప్పుకున్నాము? కెన్ ఎనీబడి కెన్ ఎక్స్ప్లెయిన్? లాస్ట్ క్లాస్ లో మనం ఏం చెప్పుకున్నాం? ఎనీబడి? యా, చెప్పండి. వాట్? నా అపోసలిక్ ఫాదర్స్ కాన్సెప్ట్ అండ్ కొంతమంది అపోసలిక్స్ గురించి అండ్ వాళ్ళు ఏ సెంచరీలో ఏంటి ట్రినిటీ గురించి చెప్పారు అనేది మనం డిస్కస్ చేసాము. ఎస్, రైట్. సో ట్రినిటీకి ఒక హిస్టారికల్ విషయం ఉంది అనేది మనం చూసాం, రైట్? అంతేనా? ఎస్ అన్న. యా. సో ఐ థింక్ స్క్రీన్ కనబడుతుంది అందరికి. కనిపిస్తుందన్న. రైట్. హిస్టారికల్ డెవలప్మెంట్ ఆఫ్ డాక్ట్రిన్ ఆఫ్ ట్రినిటీలో ఈరోజు మనం ఫైనల్ సెషన్కి వచ్చాం, రైట్? అండ్ ఫ్రమ్ నెక్స్ట్ వీక్ క్రిస్టాలజీ అనేది స్టార్ట్ అవుతుంది. క్రిస్టాలజీ, యేసు క్రీస్తు ప్రభువారి గురించి కొద్దిగా మనం నేర్చుకుంటాం, ఇన్ థియోలాజికల్ వే. నౌ వి విల్ సీ ఇన్ లాస్ట్ క్లాస్ మనం ఏం చూసాం హిస్టారికల్ డెవలప్మెంట్ ఆఫ్ డాక్ట్రిన్ ఆఫ్ ట్రినిటీలో. సో అర్లీ చర్చ్, సో రోమన్ ఎంపైర్ ఉన్నప్పుడు, అలాగే జీవిష్ కల్చర్ ఉన్నప్పుడు, రైట్? జెంటైల్స్ ఉన్నప్పుడు, గ్రీక్ ఫిలాసఫీ ఉన్నప్పుడు, అప్పుడు 4 క్వశ్చన్స్ అరైజ్ అయ్యాయి. దాంట్లో ఏంటి అని అంటే, యేసుక్రీస్తు సంపూర్ణ దేవుడా లేక సృష్టింపబడినవాడా, లేకపోతే పరిశుద్ధాత్మ నిజంగా దేవుడేనా, ఒక దేవుణ్ణి విశ్వసిస్తూ తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మను ఎలా ఒప్పుకోవాలి, క్రైస్తవ మతం ఏకదేవత ఆరాధననా లేకపోతే బహుదేవత ఆరాధననా అనే ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ చెప్పే క్రమంలో థియాలజీ డెవలప్ అయింది అనేది మనం చూసాం. అందులో మనం ఏం చూసాము అని అంటే, దేర్ ఆర్ డిఫరెంట్ ఏజెస్ ఆర్ దే. అపోస్తలిక్ ఏజ్ అనేది ఉంది. అపోస్తలిక్ ఏజ్ లో అర్లీ క్రిస్టియన్స్ వారు ఒకే దేవుణ్ణి నమ్ముతారు. అయితే అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని ఆరాధన చేయడం, ఆయన నామంలో ప్రార్థన చేయడం, అలాగే పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎక్స్పీరియన్స్ చేయడం అనేది ఫస్ట్ సెంచరీలో జరిగింది. అది 30 AD టు 100 AD అనేది మనం చూసాం, అపోస్తలిక్ ఏజ్. ఓకే, అయితే నెక్స్ట్ ఏజ్ ఏంటి అంటే అపోస్తలిక్ ఫాదర్స్ ఏజ్ అని మనం చూసాం. అపోస్తలిక్ ఫాదర్స్ లో మెయిన్ ఇంపార్టెంట్ ఫిగర్స్ ఎవరు అంటే క్లెమెంట్ ఆఫ్ రోమ్, ఇగ్నేషియస్ ఆఫ్ యాంతియోక్, పాలీకార్ప్ ఆఫ్ స్మిర్నా, ఆథర్ ఆఫ్ టిడాకే అనేది మనం చూసాం. వారు వారు లీడర్స్, అపోస్తుల్ని పర్సనల్ గా వారు తెలిసిన వాళ్ళు, అపోస్తులకి వారు శిష్యులు అనేది కూడా మనం చూసాం. వారు ట్రినిటీ గురించి ఏం రాయలేదు కానీ డైటీ ఆఫ్ క్రైస్ట్ గురించి, అలాగే హోలీ స్పిరిట్ ఆయన చేసే కార్యాల గురించి, క్రిస్టియన్ వర్షిప్ డైరెక్టెడ్ టు ద ఫాదర్ త్రూ ద సన్ అనేది వాళ్ళు ఒప్పుకున్నారు, కన్సిస్టెంట్లీ అఫార్మ్డ్ అనేది మనం అక్కడ చూసాం. అంతేకాదు ఇగ్నేషియస్ ఆఫ్ యాంతియోక్
చాలా ఫేమస్ అనేది మనం విన్నాంగా ఆయన. ఎందుకు ఫేమస్? ఎందుకు ఫేమస్? యేసుక్రీస్తు ప్రభువారిని అవర్ గాడ్ అని తన లెటర్స్ లో ఆయన ఫస్ట్ రాసిన వ్యక్తి అన్నమాట. ఓకే, రైట్. ఇది కూడా మనం చూసాం. దాని తర్వాత మనం ఏం చూసాము అని అంటే, దాని తర్వాత ఒక టైం లైన్ చూసాం. అంతకన్నా ముందు మనం ఏం చూసాం? ముందుగా ఆరాధన వచ్చింది. దాని తర్వాత ఈ ఆరాధనను వివరించే థియాలజీ అప్పటి నుంచి డెవలప్ అయిందనమాట. ఓకే, ఫస్ట్ థియాలజీ కాదు, ఫస్ట్ వర్షిప్. దాని తర్వాత క్రమబద్ధంగా దాన్ని మీనింగ్ఫుల్ గా చెప్పడంలో థియాలజీ డెవలప్ అనేది మనం చూసాం. అలాగే మనం ఏం చూసాం? టైం లైన్ చూసాం. 30 AD లో ఏం జరిగింది, 33 AD లో ఏం జరిగింది, 50 AD లో ఏం జరిగింది, ఓకే, 50 to 100. అలాగే 95 AD లో ఏం జరిగింది, 1110 110 AD లో ఏం జరిగింది, 120 AD లో ఏం జరిగింది, ఇవన్నీ మనం చూసాం. రైట్. తర్వాత మనం ఏం చూసాం? అపోలజిస్ట్ సెంచరీ అనేది మనం చూసాం. అపోలజిస్ట్ అపోలజిస్టులు ఎందుకు వచ్చారు ఆ రోజుల్లో? అపోలజిస్టులు రావడానికి కారణం ఏంటి? ఎందుకు అని అంటే, ఆ, రోమన్ పాలకులు, రోమన్ ఆఫీసర్స్, అలాగే గ్రీక్ ఫిలాసఫర్స్, అలాగే యూదా మతానికి సంబంధించిన పండితులు ఏం చేశారు అని అంటే, ఆ రోజుల్లో ఉన్న క్రైస్తవ విశ్వాసాన్ని విమర్శిస్తున్నారు కాబట్టి అపోలజిస్టులు ఉద్భవించారు అనేది మనం చూసాం. అందులో ముగ్గురు చాలా ఫేమస్. వారు ఎవరంటే జస్టిన్ మార్టియర్, అథెనోగరస్ ఆఫ్ ఏథెన్స్, థియోఫిలస్ ఆఫ్ యాంతియోక్ అనేది మనం విన్నాం. జస్టిన్ మార్టియర్ దేనికి ఫేమస్? జస్టిన్ మార్టియర్ స్టోయిసిజము, అరిస్టాటలియనిజము, పైథాగరియనిజము, అలాగే ప్లాటోనిజం అనే ఈ ఆ, వీటన్నిటిని చదివిన వ్యక్తి అన్న. ఓకే, ఆయన క్రిస్టియన్ కాకముందు, క్రైస్తవుడు కాకముందు ఇవన్నీ పాటించేవాడు ఆయన. దాని తర్వాత ఏంటి? దాని తర్వాత క్రిస్టియన్ అంటే ఎప్పుడైతే ప్రభువుని నమ్ముకున్నాడో, గ్రీక్ ఫిలాసఫర్స్ చెప్తున్న లోగోస్ ఎవరైతే ఉన్నారో ఆ లోగోస్ ఎవరో కాదు, ఆ లోగోస్ యేసుక్రీస్తు ప్రభువారు అని ఆ, మొట్టమొదటి చెప్పిన వ్యక్తి జస్టిన్ మార్టియర్. ఓకే, ఆయన ఇంకా ఏం చెప్పాడు? తండ్రి ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఆల్ అని చెప్పాడు. అలాగే ఆ, కుమారుడు ఆయన క్రియేషన్ కి ముందే ఉన్నవాడు అనేది మనం చూసాం. దాని తర్వాత హోలీ స్పిరిట్ ప్రవక్తల ద్వారా ఆయన మాట్లాడేవాడు అనేది కూడా జస్టిన్ మార్టియర్ చెప్పేవాడు అనేది మనం చూసాం. దాని తర్వాత అథెనోగోరస్ ఆఫ్ ఏథెన్స్. ఈయనేంటి? ఈయన డైరెక్ట్ రోమన్ ఎంపరర్ తోనే ఆర్గ్యూ చేసిన వ్యక్తి. ఏం ఆర్గ్యూ చేశాడు? క్రైస్తవులు ఒకే దేవుణ్ణి పూజిస్తారు, ముగ్గురు దేవుళ్ళని కాదు అని రోమన్ ఎంపరర్ కి వివరించిన వ్యక్తి అన్నమాట ఆయన. ఆయన ఏం చెప్పాడు? ఫాదర్, సన్, హోలీ స్పిరిట్ వీరి ముగ్గురు వన్ డివైన్ పవర్ కలిగిన వారు, వన్ డివైన్ ఎసెన్స్ కలిగిన వాళ్ళు, పర్ఫెక్ట్ యూనిటీ వారిలో ఉంటుంది అనేది ఆ, అందులో చూసాం. ఇంకోటి ఏంటి అని అంటే ట్రినిటేరియన్ థియాలజీ. ఓకే, టెర్టూలియన్ ఎవరైతే ఉన్నారో, టెర్టూలియన్ ట్రినిటేరియన్ థియాలజీ ఆయన టెర్మినాలజీ యూజ్ చేయకముందు, సో ఈ రైటింగ్స్ ఏమైతే ఉన్నాయో, వన్ డివైన్ పవర్, వన్ డివైన్ ఎసెన్స్, పర్ఫెక్ట్ యూనిటీ అనే ఇవి ఏమైతే ఉన్నాయో, సో ఇవి ఏమయ్యాయి అని అంటే నెక్స్ట్ రాబోతున్న ట్రినిటేరియన్ థియాలజీకి హెల్ప్ అయినాయి. ఎవరు రాసినవి? అథెనోగోరస్ ఆఫ్ ఏథెన్స్. ఓకే, దాని తర్వాత వచ్చిన ఒక వ్యక్తి ఎవరంటే థియోఫిలస్ ఆఫ్ యాంతియోక్. థియోఫిలస్ ఆఫ్ యాంతియోక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రీక్ వర్డ్ ట్రియాస్ అనే పదాన్ని ట్రినిటీకి వాడిన వ్యక్తి అనమాట. ట్రియాస్ అనే పదాన్ని, ఓకే, గ్రీక్ పదాన్ని. ఓకే, సో మనం ఆ, ఇది మనం అపోలజిస్ట్ లో మనం అర్థం చేసుకున్నాం. అటు తర్వాత టెర్టూలియన్ గురించి మనం విన్నాం. టెర్టూలియన్ ఎవరు? టెర్టూలియన్ టెర్మినాలజీ ఏం వాడాడు అనేది కూడా మనం చూసాం. రైట్. టెర్టూలియన్ ని లాటిన్ క్రిస్టియన్ థియాలజీ ఫాదర్ అని అంటారు. ఫాదర్ ఆఫ్ లాటిన్ క్రిస్టియన్ థియాలజీ. ఎందుకనంటే టెర్టూలియన్ లాటిన్ భాషలో ఆ
ఆయన రాశాడు కాబట్టి సో ఫాదర్ ఆఫ్ లాటిన్ క్రిస్టియన్ థియాలజీ అని అంటారు. ముందున్న వాళ్ళంతా గ్రీకులో రాస్తే ఈయన ఫస్ట్ టైం లాటిన్ లో రాశాడు, అందుకే ఫాదర్ ఆఫ్ లాటిన్ క్రిస్టియన్ థియాలజీ అని అన్నారు టెర్టులియన్ ని. ఈయన ఒక క్రిస్టియన్ థియాలజియన్. ఎక్కడి నుంచి అంటే ఫ్రమ్ ద కార్తేజ్, నార్త్ ఆఫ్రికాలో కార్తేజ్ నుంచి క్రిస్టియన్ థియాలజీ ఈయన చేశారు. అయితే ఈయన రోమన్ లా అండ్ రెటోరిక్ లో ఆయన ఏం చేశాడు అని అంటే ట్రైన్ అప్ చేశాడు అనేది మన లీగల్ మైండ్ ఉంటుంది ఆయనకి. లీగల్ మైండ్ అంటే న్యాయశాస్త్రాన్ని ఈయన చేసినోడు, ట్రైన్ అప్ చేసినోడు అనమాట న్యాయశాస్త్రంలో. సో అందుకని ఈయనకి టర్మినాలజీ ఎట్లా యూజ్ చేయాలా అనేది లాజికల్ గా అనేది ఈయనకు బాగా తెలుసు. అందుకే వర్డ్ ట్రినిటీ అనే పదాన్ని ఈయన ట్రినిటీకి యూజ్ చేయడం జరిగింది, ట్రినిటాస్ అనే లాటిన్ వర్డ్ లో నుంచి. ట్రై అంటే 3, యూనిటాస్ అంటే యూనిటీ, 3 పర్సన్స్ ఇన్ 1 డివైన్ యూనిటీ, 3 వ్యక్తులలో ఒకే దైవిక ఏకత్వం అనే విషయాన్ని ప్రతిపాదించిన వ్యక్తి అన్నమాట. అందుకే టెర్టులియన్ త్రిత్వం అనే పదం బైబిల్లో ఉందని చెప్పలేదు ఈయన. అయితే బైబిల్ బోధించే సత్యాన్ని ఈయన వక్రీకరించడానికి, దట్ మీన్స్ అంటే ఈ సత్యాన్ని వ్యక్తీకరించడానికి, నాట్ వక్రీకరించడానికి కాదు, సారీ ఫర్ దట్ వర్డ్, వ్యక్తీకరించడానికి అంటే చాలా స్పష్టంగా చెప్పడానికి ఈయన ట్రినిటాస్ అనే పదాన్ని ఉపయోగించినట్టు మనకు అర్థమవుతుంది. రైట్? బైబిల్లో ఆల్రెడీ బోధించే సత్యాన్ని స్పష్టంగా మీనింగ్ఫుల్ గా చెప్పడానికి ఈయన టర్మినాలజీ వాడాడు. ఆ టర్మినాలజీలో ఏం వాడాడు? 1 సబ్స్టెన్స్ 3 పర్సన్స్ అని వాడాడు. ఓకే, 1 సబ్స్టెన్స్ అండ్ 3 పర్సన్స్ అని అంటే అర్థం ఏంటి? ఒకే స్వరూపము 3 వ్యక్తులు అని వాడాడు అనమాట. ఒకే సబ్స్టాన్స్ అని అంటే విశ్వరూపం కదా, రైట్. 3 పర్సన్స్, రైట్, 3 వ్యక్తులు అని ఈయన వాడాడు. రైట్. సబ్స్టెన్స్ అంటే ఏంటి? సబ్స్టెన్స్ ఏం చెప్తుంది? సబ్స్టెన్స్ అని అంటే దేవుడు వాట్ గాడ్ ఈజ్ అని చెప్తుంది అనమాట సబ్స్టెన్స్. ఓకే, సబ్స్టెన్స్ ఏం చెప్తుంది అని అంటే దేవుడు ఏమిటి అని చెప్తుంది. దేవుడు ఏమిటి? దేవుడు 1 డివైన్ నేచర్ కలిగిన వాడు, దేవుడు 1 డివైన్ ఎసెన్స్, దేవుడు 1 డివైన్ బీయింగ్ అన్నమాట. అంటే ఒకే దైవ స్వభావం, ఒకే దైవ సారం ఎసెన్స్, అండ్ ఒకే దైవ ఉనికి అన్నమాట. రైట్. స్వభావం, సారం, ఉనికి, 1 డివైన్ నేచర్, ఎసెన్స్ అండ్ బీయింగ్. సో వాట్ గాడ్ ఈజ్ అంటే అది ఎక్స్ప్లెయిన్ చేశాడు. పర్సన్ అంటే దేవుడు ఎవరు అని చెప్తుంది. హూ గాడ్ ఈజ్, దేవుడు ఎవరు? దేవుడు తండ్రి, దేవుడు కుమారుడు, దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు అనేది 3 వేరు వ్యక్తులు ఉన్నారు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట పర్సన్. అయితే వీరు 3 అయినప్పటికీ వారు ఒకే దైవ స్వరూపాన్ని పంచుకుంటారు. దిస్ ఈస్ వాట్ టెర్టులియన్ ఎక్స్ప్లెయిన్డ్. రైట్. దాని తర్వాత ఏం చేసి వాట్ గాడ్ ఈజ్ అని వచ్చినప్పుడు, దేవుడు ఎవరు అని వచ్చినప్పుడు, వాట్ గాడ్ ఈజ్, దేవుడు ఏమిటి అని అంటే గాడ్ ఈజ్ 1 డివైన్ ఎసెన్స్. హూ గాడ్ ఈజ్ అని వచ్చినప్పుడు, హూ గాడ్ ఈజ్ ఫాదర్, గాడ్ ద సన్, గాడ్ ద హోలీ స్పిరిట్ అనేది చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశాడు అన్నమాట. ఓకే. అందుకే టెర్టులియన్ చర్చ్, అర్లీ చర్చ్ ఏమైతే ఉందో హెల్ప్ ద చర్చ్ యూనిటీకి, యూనిఫార్మిటీకి డిఫరెన్స్ టెర్టులియన్ చెప్పగలిగాడు. యూనిటీకి, యూనిఫార్మిటీకి. రైట్. యూనిటీ అంటే షేరింగ్ ద సేమ్ ఎసెన్స్. యూనిఫార్మిటీ అని అంటే నో డిస్టింక్షన్స్, హ్యావింగ్ నో డిస్టింక్షన్స్ అట్ ఆల్ అనేది మనం చూసాం. అంటే అర్థం ఏంటి? అర్థం ఏంటి అని అంటే స్వరూపంలో ఏకత్వం ఉంది అండ్ వ్యక్తిత్వంలో భేదం ఉంది అనేది టెర్టులియన్ మంచిగా అర్థం చేసుకోవడానికి హెల్ప్ చేశారు. అందుకే ట్రినిటీ ఏం చెప్తుంది? ట్రినిటీ టీచెస్ యూనిటీ వితౌట్ ఎలిమినేటింగ్ పర్సనల్ డిస్టింక్షన్స్. ట్రినిటీ ఏం చేస్తుంది అని అంటే యూనిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. హ్యావింగ్ డివైన్ ఎసెన్స్ కదా, ఓకే, ఒకే సారము స్వరూపము ఉందిగా. సో ఆ యూనిటీ గురించి, అయితే యూనిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ ఈ ఈ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఫాదర్, సన్ అండ్ హోలీ స్పిరిట్, వారు పర్సనల్ డిస్టింక్షన్స్, వ్యక్తిత్వం కలిగిన వారు అనేది చెప్పారనమాట టెర్టులియన్. 1 సబ్స్టెన్స్ 3 పర్సన్స్.
రైట్. అండ్ ఈ రోజు మనం ఏం చేస్తాము అని అంటే, ఈ రోజు అథెనేషియస్ అండ్ ద కౌన్సిల్ ఆఫ్ నైసియా అనేది మనం కొద్దిగా చూడబోతున్నాం అనమాట. రైట్. రైట్. అథెనేషియస్ అండ్ కౌన్సిల్ ఆఫ్ నైసియా. అయితే ఈ అథెనేషియస్ అండ్ కౌన్సిల్ ఆఫ్ నైసియాకు ముందు ఆ, ఆ, ఏం జరిగింది అంటే, దెర్ ఈజ్ వన్ పర్సన్ కాల్డ్ ఆరిజిన్. ఆరిజిన్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు అనమాట. ఆరిజిన్. రైట్. ఆయన పేరు ఆరిజిన్. ఈయన బైబిల్ స్కాలర్స్ అందరిలో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ బైబిల్ స్కాలర్ ఆరిజిన్ అనే వ్యక్తి. రైట్. ఆరిజిన్ అర్లీ చర్చ్లో ఈయన అలెగ్జాండ్రియాలో నివసించేవాడు. అలెగ్జాండ్రియా. రైట్. అలెగ్జాండ్రియా దేనికి ఫేమస్? మనం ఎప్పుడైనా అలెగ్జాండ్రియా అనే పదాన్ని వాడుతూ ఉంటాం. అలెగ్జాండ్రియా, యాంతియోకు, అలెగ్జాండ్రియా అనే 2 ప్లేసెస్ ఉన్నాయి ఎర్లీ చర్చెస్ టైమింగ్ లో. అలెగ్జాండ్రియా గ్రీక్ ఫిలాసఫీకి అండ్ క్రిస్టియన్ లెర్నింగ్ కి చాలా సెంటర్ అన్నమాట ఆ రోజుల్లో. రైట్. అలెగ్జాండ్రియా అనేది. సో ఆ టైంలో ఈయన అలెగ్జాండ్రియాలో చదివాడంటే అర్థం ఏంటి? అలెగ్జాండ్రియాలో ఉన్నాడంటే గ్రీక్ ఫిలాసఫీ మీద, క్రిస్టియన్ లెర్నింగ్ మీద ఈయనకు మంచి ఫౌండేషన్స్ ఉన్నాయని అర్థం అన్నమాట. చాలా ఫేమస్ అన్నమాట. రైట్. అండ్ ఈయన ఏం చేసేవాడు అంటే క్రిస్టియన్ ఫెయిత్ ని, క్రైస్తవ్యాన్ని ఆ, వివరించేవాడు. దేన్ని బట్టి అని అంటే స్క్రిప్చర్ ని యూజ్ చేసి, అలాగే ఫిలసాఫికల్ రీజనింగ్ ని యూజ్ చేసి ఈయన క్రిస్టియన్ ఫెయిత్ ని, క్రైస్తవ విశ్వాసాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేశాడు ఆరిజిన్. ఓకే. స్క్రిప్చర్ ని ప్లస్ ఫిలసాఫికల్ గా రీజన్ తో పాటు ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఎందుకు ఫిలసాఫికల్ గా రీజన్ అని యూజ్ చేశాడు? గ్రీక్ ఫిలాసఫీలో ఈయన ఫౌండేషన్ ఉందిగా అలెగ్జాండ్రియాలో, అందుకని ఫిలాసాఫికల్ రీజనింగ్ కూడా క్రిస్టియన్ ఫెయిత్ ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి యూజ్ చేశాడు అన్నమాట. ఓకే. అండ్ ట్రినిటేరియన్ థియాలజీ ఏమైతే ఉందో, త్రిత్వ సిద్ధాంతం ఏమైతే ఉందో, ఈయన చాలా 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 గొప్ప కాంట్రిబ్యూషన్ చేశాడు. ఓకే. ఏం చేశాడు అబ్బా అనంటే, ఎటర్నల్ జనరేషన్ ఆఫ్ సన్ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు ఈయన ఆరిజిన్. ఎటర్నల్ అంటే కుమారుని నిత్యత్వం గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు. కుమారుని యొక్క నిత్యత్వం. రైట్. ఆయన ఏం చెప్పాడు? ఫాదర్ హ్యాస్ ఆల్వేస్ బీన్ ఫాదర్. ఓకే. ఆయన ఏం చెప్పాడు అంటే, ఆయన ప్రకారం తండ్రి నిత్యంగా తండ్రే, కాబట్టి కుమారుడు కూడా నిత్యంగా కుమారుడే. కుమారుడు లేని సమయం అనేది ఉండదు అని ఆరిజిన్ ఎక్స్ప్లెయిన్ చేశాడు అనమాట. రైట్. తండ్రి నిత్యంగా తండ్రే. ఓకే. ఒకవేళ వాళ్ళకి ఒకే డివైన్ ఎసెన్స్ ఉంటే ఫాదర్, సన్ అండ్ హోలీ స్పిరిట్ లో ఒకే డివైన్ ఎసెన్స్ ముగ్గురికి ఉంది కాబట్టి తండ్రి నిత్యత్వం కలిగిన వాడైతే కుమారుడు కూడా నిత్యత్వం కలిగిన వాడే. కుమారుడు లేని సమయం అనేది లేదు అనేది ఈయన ఎక్స్ప్లెయిన్ చేసి, దిస్ ఈస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ కాంట్రిబ్యూషన్. ఎవరు? ఆయన పేరు ఆరిజిన్. గుర్తుపెట్టుకోండి, ఆరిజిన్. రైట్. తర్వాత నెక్స్ట్ వచ్చిన వాడు ఎవరు అంటే ఏరియన్. ఓకే. ఏరియస్ అనే ఒక వ్యక్తి వచ్చాడు. ఈయన ఏం చేశాడు? 1318. ఓకే. 318, నాట్ 1318, 318 ఏడీలో ఈయన ఒక ప్రెస్బీటర్ అన్నమాట. ఈయన ఓకే, ఒక దైవజనుడు. అలెగ్జాండ్రియా నుంచే ఈయన కూడా వచ్చింది. అయితే ఈ ఏరియస్ ఏం చెప్పాడు అని అంటే చాలా కాంట్రవర్సీ క్రియేట్ చేశాడు. ఏంటి అని అంటే సన్ ఆఫ్ గాడ్ ఎవరైతే ఉన్నారో అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన నిత్యత్వం కలిగిన వాడు కాదు అనేది ఆయన చెప్పాడనమాట. ఎవరు? ఆయన పేరు ఏరియస్. ఓకే. ఏరియస్. ఆయన ఫేమస్ స్లోగన్ ఉంది ఏరియస్ కి సంబంధించి, దేర్ వాస్ టైమ్ వెన్ హీ వాస్ నాట్ అనేది ఒక గ్రేట్ స్లోగన్ అన్నమాట. అంటే తండ్రి మాత్రమే నిత్యత్వం కలిగిన వాడు, కుమారుడు సృష్టింపబడిన వాడు. కుమారుడికి నిత్యత్వం లేదు. ఓకే. మిగతా సృష్టిలాగే కుమారుడు కూడా సృష్టింపబడ్డాడు అనేది కొన్ని వచనాల్ని అక్కడక్కడ తీసుకొని కాంటెక్స్ట్ లేకోకుండా చదివేసి అట్లాగా ఈయన ప్రాపగాండా చేశాడన్నమాట. ఓకే. ఇది గుర్తుపెట్టుకోండి. ఎవరు? ఆయన పేరు ఏరియస్. అయితే అర్లీ చర్చ్ ఏం చేసింది అంటే ఏరియస్ ని ఆ, ఆ, బహిష్కరించింది. ఏరియస్ ఎందుకు బహిష్కరించింది చర్చ్ లో నుంచి అని అంటే, ఎందుకు బహిష్కరించింది అని అంటే ఆ, 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 అంటే యేసుక్రీస్తు ప్రభువారు నిత్యత్వం కలిగిన వాడు కాదు అని టీచ్ చేశాడుగా. అందుకని
ఏం చేశారు? చర్చ్ మొత్తం ఏరియన్ థియాలజీని ఏం చేశారు అని అంటే బహిష్కరించేసి. ఓకే, రైట్. ఒకవేళ ఆ ఎందుకు అంటే ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారు సృష్టింపబడిన వాడైతే సృష్టింపబడిన వాడైతే ఆయన యేసుక్రీస్తు దేవుని సంపూర్ణంగా వెల్లడించలేడు, రివీల్ చేయలేడు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద కాజ్. అండ్ నెంబర్ టూ, యేసుక్రీస్తు ప్రభువారు ఒకవేళ సృష్టింపబడిన వాడైతే ఆయన సంపూర్ణమైన రక్షణ ఇవ్వలేడు. నెంబర్ టూ. అండ్ నెంబర్ త్రీ ఏంటి అని అంటే ఆయన్ను ఆరాధించడం, అంటే యేసుక్రీస్తు ప్రభువారిని ఆరాధించడం ఏకదేవత ఆ ఆరాధన లేకపోతే విశ్వాసానికి విరుద్ధంగా, ఒకవేళ ఆయన సృష్టింపబడిన వాడైతే సృష్టిని పూజిస్తున్నట్టుగా. అందుకని ఈయన ఏరియస్ చాలా విరుద్ధమైన టీచింగ్స్ చేస్తా ఉన్నాడు. అంటే అంటే దైవజనుడు అయినప్పటికీ ఓకే, ఇట్లా విరుద్ధమైన టీచింగ్ చేస్తున్నారని ఆ రోజుల్లో ఉన్న చర్చ్ ఏరియస్ ని, ఆయన థియలాజీస్ ని, ఆయన వెంబడించే వారిని బహిష్కరించింది. ఓకే, అందుకే క్రిస్టియన్ థియాలజీకి అంటే ఫోకల్ పాయింట్ ఏంటి అంటే, కేంద్ర బిందువు సెంటర్ ఏంటి అని అంటే రక్షకుడు నిజమైన దేవుడై ఉండాలి. దేవుడు అలాగే నిజమైన మనిషి, అంటే ఆ దేవుడు నిజమైన మనిషి కూడా కావాలి అనేది క్రైస్తవ థియాలజీ, అంటే క్రిస్టియన్ థియాలజీ కేంద్ర బిందువుగా. దాన్ని అంగీకరించింది ఎవరు అని అంటే ఆ చార్లీ చర్చ్. అందుకే ఈ వివాదం ఏరియస్ వచ్చిన తర్వాత ఆ, చాలా కాంట్రవర్సీస్ వచ్చాయి. ఏరియస్ ఏం చెప్పాడు? చాలా విరుద్ధమైన స్టేట్మెంట్స్ వాడాడుగా. అంటే కుమారుడు అన్నవాడు సృష్టింపబడ్డాడు, ఆయన లేని సమయం ఉంది అని టీచ్ చేస్తా ఉంటే చర్చ్ అగేన్స్ట్ గా వెళ్ళి ఆ, ఆయన్ను ఆయన అనుచరుల్ని మొత్తం ఏం చేసిందంటే బహిష్కరించింది. ఇది ఏంటి అని అంటే ఈ వివాదం, ఈ కాంట్రవర్సీ ఏంటి అని అంటే ఈ పదాల గురించి కాదు, ఇది వర్డ్స్ గురించి కాదు వివాదం. ఇది ఏంటి అని అంటే ఈ వివాదం డైరెక్ట్ గా చెప్పాలంటే రక్షణ గురించి ఇది. రక్షణ యొక్క హృదయంగా. ఓకే, రక్షణ గురించి మనం డీల్ చేస్తున్నాం కాబట్టి ఇట్లాంటి కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ కాంటెక్స్టువల్ గా, ఓకే, ఆథర్ సెంటర్డ్ గా, రీడర్ సెంటర్డ్ గా, లేకపోతే గాడ్ సెంటర్డ్ గా, క్రైస్ట్ సెంటర్డ్ గా మనం చదవకపోతే ఇట్లాంటి కాంట్రవర్సీస్ క్రియేట్ చేస్తాం మనం. ఏరియస్ అలా క్రియేట్ చేశాడు అనమాట. అందుకే వాక్యాన్ని సరి అయిన విధంగా మనం అర్థం చేసుకోకపోతే మనం ఆ పప్పులో కాదు సాంబార్లో కూడా కాలు వేస్తాం. రైట్. సో అందుకే సత్యాన్ని మనం అర్థం చేసుకోవడానికి హార్డ్ వర్క్ చేయాలి. సత్యాన్ని అర్థం చేసుకోవడానికి మనం కొంచెం కష్టపడాలి అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. అందుకే క్రైస్తవ ఆ దైవ శాస్త్రంలో అంటే క్రిస్టియన్ థియాలజీలో ఒక ఇంపార్టెంట్ ఫార్ములా ఉంది. ఎలాగైతే మ్యాథ్స్ కి ఏదైనా ప్రాబ్లం చేయాలంటే పెద్ద చిన్న ఫార్ములా అయితే ఉంటుందో అలాగా దెర్ ఈస్ వన్ ఫార్ములా. ఓకే, ఏంటి అని అంటే రక్షణ ఆ ఆ, కలిగేది ఎవరి వల్ల అంటే రక్షణ కలిగేది కేవలం దేవుడి వల్ల మాత్రమే అనేది మనం అర్థం చేసుకోవాలి. అంటే యేసుక్రీస్తు ప్రభువారు మనకి రక్షణ ఇస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు ఇప్పుడు? యేసుక్రీస్తు దేవుడు అన్న. ఓకే, అందుకే యేసుక్రీస్తు సంపూర్ణ దేవుడు కాకపోతే రక్షణ పునాదికి, అంటే ఈ రక్షణ అనే ఈ ఫౌండేషన్ ఏమవుతుందనంటే బలహీనపడు. రక్షణ అప్పుడు మీనింగ్లెస్ అన్నమాట. ఇఫ్ జీసస్ క్రిస్ట్ ఈజ్ నాట్ ఏంటి గాడ్. అందుకే ఈ కాంట్రవర్సీస్ ఏమైతే ఉన్నాయో ఈ వివాదం క్రిస్టియన్ హిస్టరీలో క్రిస్టియన్ హిస్టరీలో అత్యంత చాలా ఇంపార్టెంట్ అయిన నైసియన్ ద కౌన్సిల్ ఆఫ్ నైసియాకు దారి తీసింది అనమాట. అక్కడ ఇచ్చాను చూడండి. కౌన్సిల్ ఆఫ్ నైసియా అని ఉందిగా. ఆ కౌన్సిల్ ఆఫ్ నైసియాలో జరిగింది ఏంటి? ఈ వివాదం ఏరియస్ సృష్టించాడుగా, దాని గురించి డిస్కషన్ జరిగింది కౌన్సిల్ ఆఫ్ నైసియాలో. ఓకే, అక్కడ ఆ కౌన్సిల్ ఆఫ్ నైసియాలో ఏం జరిగింది? అక్కడ అథెనేషియస్
అన్న వ్యక్తి ఏం చేశాడు అని అంటే దాని గురించి మనం వింటాం. అథనేషియస్ వంటి లీడర్స్ ఎవరైతే ఉన్నారో వారి ద్వారా సంఘం అంటే చర్చ్ కుమారుడు తండ్రితో సమానుడు, కుమారుడు వేరు కాదు, తండ్రి వేరు కాదు. తండ్రి ఎలాగైతే ఒకే దైవ స్వరూపం కలిగినాడో కుమారుడు కూడా అదే దైవ స్వరూపం కలిగిన వాడు. తండ్రి ఎలాగైతే నిత్యత్వం కలిగి ఉన్నాడో కుమారుడు కూడా నిత్యత్వం కలిగిన వాడు. హోమోసియస్ అని అంటారు దాన్ని. దాని గురించి మనం వింటాం. దాన్ని దాన్ని అధికారికంగా ప్రకటించింది కౌన్సిల్ ఆఫ్ నైసియాలో. కౌన్సిల్ ఆఫ్ నైసియాలో ప్రకటించారు. అర్థమవుతుంది కదా? నా వాయిస్ వినబడుతుందా మీకు? ఎస్ అన్న. రైట్. అంటే ఇప్పుడు మీకు మీకు అర్థమవుతుందా? మెల్లగా అర్థమవుతుందా మీకు ఏం చెప్పుకుంటున్నామో మనం? ఎస్ అన్న. యా, సో రైట్. సో నా ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు మనం ఒక విషయాన్ని గురించి ఆలోచన చేద్దాం. అదేంటి? అథనేషియస్ అండ్ ద కౌన్సిల్ ఆఫ్ నైసియా ఏడి 325లో అథనేషియస్ అండ్ ద కౌన్సిల్ ఆఫ్ నైసియా గురించి కొద్దిగా మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యా, ఇక్కడ నేను ఫస్ట్ ఇచ్చాను చూడండి ఒక స్టేట్మెంట్. ద కౌన్సిల్ ఆఫ్ నైసియా డిడ్ నాట్ క్రియేట్ ద డాక్ట్రిన్ ఆఫ్ ట్రినిటీ, ఇట్ డిఫెండెడ్ ద అపోస్టలిక్ ఫెయిత్ అగేన్స్ట్ థియోలాజికల్ డిస్టార్షన్ అని ఇచ్చాను. తెలుగులో చూడండి, నైసియన్, ఓకే, నైసియన్ మహాసభ, ఓకే, కౌన్సిల్ ఆఫ్ నైసియా, ఇది త్రిత్వ సిద్ధాంతాన్ని సృష్టించలేదు. ఇది కౌన్సిల్ ఆఫ్ నైసియాలో త్రిత్వ సిద్ధాంతం వచ్చింది. నో 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 నో. మళ్ళీ ఏం జరిగింది అంటే ఆ రోజుల్లో అపోస్తుల విశ్వాసం, ఓకే, భ్రాంతి అంటే అపోస్తుల విశ్వాసాన్ని కాంట్రవర్సీ చేసే కొన్ని టీచింగ్స్ ఉన్నాయి కదా, ఏరియస్ అనే వ్యక్తి సృష్టించాడుగా. సో అట్లాంటి బోధల నుంచి ఈ కౌన్సిల్ ఆఫ్ నైసియా ఏం చేసిందంటే కాపాడింది అపోస్తుల యొక్క విశ్వాసాన్ని, అపోస్తుల యొక్క బోధన కాపాడింది కౌన్సిల్ ఆఫ్ నైసియా. అర్థమవుతుందా? దీని గురించి ఆ మనం 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 అర్థం చేసుకోవాలంటే మనకి ఏరియస్ ఇప్పుడే విన్నాం. ఏరియస్ ఏం చెప్పాడు? సన్ అంటే కుమారుడు, సృష్టింపబడిన వ్యక్తి, క్రియేటెడ్ బీయింగ్ అనే కాంట్రవర్సీని స్ప్రెడ్ చేశాడు. ఎక్కడ? రోమన్ ఎంపైర్ లో మొత్తం స్ప్రెడ్ చేశాడు ఈ వ్యక్తి, దుర్మార్గుడు. ఓకే, అయితే చర్చెస్ ఆ టైంలోనే డివైడ్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. చర్చెస్ బికేమ్ డివైడెడ్. అంటే కొంతమంది ఏరియాస్ని పాటించే వాళ్ళు, కొంతమంది ఇంకా కొంతమంది ఏమో అంటే సత్యం ఏంటో తెలియదుగా, కౌన్సిల్ ఆఫ్ నైసియా లేదు అప్పుడు. ఓకే, ఎవరు అధికారంగా ఎవరు చెప్పలేదు కాబట్టి చర్చెస్ అన్ని విడిపోవడం స్టార్ట్ అయ్యాయి. అంటే అంటే వాదాలు, ఓకే, కాంట్రవర్సీస్, ఆర్గ్యుమెంట్స్ ఎక్కువ స్టార్ట్ అయ్యాయి. ఓకే, అందులో ఈ వాదాల్లో సాధారణమైన చర్చెస్ అంటే సాధారణమైన విశ్వాసులు, చర్చిల్లో ఉన్న సాధారణమైన విశ్వాసులు కూడా ఆ చర్చిలో పాల్గొన్నారు. తెలుసా మీకు? వెరీ ఇంపార్టెంట్ ఆర్గ్యుమెంట్స్ ఇవి. ఈ ఇట్లాంటి టైంలో కాన్స్టంటైన్ అనే ఎంపరర్, చక్రవర్తి కాన్స్టంటైన్, ఓకే, ఆయన సామ్రాజ్యంలో ఆ, ఏం కోరుకున్నాడంటే యూనిటీని కోరుకున్నాడు అనమాట. ఐక్యతను కోరుకున్నాడు. అంటే ఎంపైర్ లో అందరూ ఐక్యంగా ఉండాలని కాన్స్టంటైన్ అనే చక్రవర్తి కోరుకున్నాడు. తర్వాత ఏమైంది? ఈ క్రైస్తవ మతం, క్రైస్తవ్యం అనేది ఏమైతే ఉందో, ఈ క్రైస్తవ మతం సామ్రాజ్యంలో చాలా ముఖ్యమైన స్థానం, అంటే ఆ రోజుల్లో ఉండేది చాలా ముఖ్యమైన స్థానం క్రైస్తవ మతానికి. మతపరమైన విభేదాలు ఏం చేస్తాయంటే రాజకీయ అంటే దాన్ని ఏమంటారు, ఆ, స్థిరత్వం, రాజకీయ స్థిరత్వం, దాన్ని కూడా కొంచెం ఛాలెంజ్ చేసాయి, దాన్ని ప్రభావితం చేసాయి అన్నమాట. ఓకే, పాలిటిక్స్ ని కూడా ప్రభావితం చేసాయి. ఆ ఆ టైంలో 325లో, ఓకే, 325లో క్రీస్తు శకం 325వ
సంవత్సరంలో ఆ, ఏంటి అని అంటే బిథేనియా. ఓకే, బిథేనియా. సో ఇప్పుడు ప్రజెంట్ దాన్ని ఏమంటారు అని అంటే ఆ, దాన్ని ప్రజెంట్ ఇలా అంటారు, ఏమంటారు అని అంటే టర్కీ. టర్కీయే. ఓకే, టర్కీ ఉందిగా ప్రెసెంట్ డే, దాన్ని టర్కీ అంటారు, రైట్. సో ఆ 325లో 325 సంవత్సరంలో కాన్స్టంటైన్ కౌన్సిల్ ఆఫ్ నైసియా బిథేనియాలో ఒక పిలుపునిచ్చాడు. మీరు ఎందుకు వివాదాలు క్రియేట్ చేసుకుంటున్నారు, అందరం కూర్చొని మాట్లాడుకుందాం రండి, డిస్కషన్ చేసుకుందాం అని పిలిచారు. అప్పుడు దాదాపు 300 to 318 బిషప్స్ ఫ్రమ్ డిఫరెంట్ రీజియన్స్. మీకు ఇంకో విషయం తెలుసా, ఇండియాలో నుంచి కూడా ఇద్దరు ముగ్గురు వెళ్ళారు, ఇండియా నుంచి కూడా. ఓకే, కౌన్సిల్ ఆఫ్ నైసియా. సో అరౌండ్ 318 బిషప్స్ అందరు కలిసి ఏం చేశారు అని అంటే దీని గురించి మాట్లాడారు. దేని గురించి? ఏరియస్ సృష్టించిన కాంట్రవర్సీ ఏంటి? ఆ కాంట్రవర్సీ త్రిత్వంలో తండ్రి మాత్రమే నిత్యుడు, కుమారుడు కాదు, కుమారుడు నిత్యత్వం కలిగిన వాడు కాదు అనే కాంట్రవర్సీ క్రియేట్ చేశాడుగా. ఈ వివాదం గురించి మాట్లాడారు కౌన్సిల్ ఆఫ్ నైసియాలో, రైట్. కౌన్సిల్ ఆఫ్ నైసియాలో డిస్కషన్ చేశారు. అప్పుడు జరిగిన సన్నివేశం ఏంటి అని అంటే కాన్స్టంటైన్ ఈ సభను ఏర్పాటు చేశాడుగా. కానీ థియలాజికల్ దాన్ని ఏమంటారు, ఆ, నిర్ణయాలు ఏమైతే ఉన్నాయో, ఓకే, దైవశాస్త్ర నిర్ణయాలను ఆయన చేయలే. ఎవరు? ఎంపరర్ కాన్స్టంటైన్ కేవలం ఏర్పాటు చేశాడు అంతే. థియలాజికల్ నిర్ణయాలన్నీ ఆయన కాదు తీసుకుండేది. మళ్ళీ ఎవరు అని అంటే బిషప్స్ వచ్చారుగా, 300 to 318 మెంబర్స్. ఆ బిషప్స్ పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలించి తర్వాత దాని గురించి చర్చించి ఆ 300 to 318 బిషప్స్ అందరు కలిసి ఒక నిర్ణయానికి వచ్చారనమాట. ఒక నిర్ణయానికి వచ్చారు. ఏంటి ఆ నిర్ణయం? యేసు క్రీస్తు సృష్టింపబడిన వాడు కాదు, ఆయన సృష్టికర్త, ఆయన నిత్యత్వం కలిగిన వాడు అనేది అందరూ కూర్చొని స్క్రిప్చర్స్ ని పరిశీలించి ఆ, ఏం చేశారు అని అంటే ఒక ఒక కంక్లూజన్కి వచ్చేసారు. అందుకే అథనేషియస్ లీడర్ అంటే ఆయన నాయకత్వంలో జరిగింది ఇది. అందుకే అథనేషియస్ ని ఏమంటారు అని అంటే డిఫెండర్ ఆఫ్ ఆర్థోడాక్సీ అని అంటారు. ఓకే, డిఫెండర్, రైట్. సాంప్రదాయ విశ్వాస రక్షకుడు అని అంటారు ఆయన్ని, అథనేషియస్ ని, రైట్. ఆ ఇంకోటి ఏంటి అని అంటే ఆయన ఆర్గ్యూ చేశారు, మనం అంతా ఇప్పుడు మనం విన్నట్టు. ఆయన ఆర్గ్యూ చేసింది ఏంటి అని అంటే యేసు నిజమైన దేవుడు కాకపోతే మనిషికి నిజమైన రక్షణ లేదు అని చెప్పేశాడు అంతే. ప్రధాన వాదన ఇదే. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు వారు నిజమైన దేవుడు కాకపోతే మనిషికి నిజమైన రక్షణ లేదు. సమ్వేర్ ఇట్ ఈస్ ఏరియస్. ఒకవేళ ఆ, నీకు నిజమైన రక్షణ ఉంది అని నువ్వు చెప్పుకుంటూ యేసు ప్రభు దేవుడు కాదు అని నువ్వు చెప్తుంటే దట్ ఈస్ నాట్ కరెక్ట్ అని డిస్కషన్స్ జరిగాయి. రైట్. సి ద కౌన్సిల్ ఆఫ్ నైసియా 325 AD, రైట్. అందులో రెండు పదాలు చూడండి, హోమోఔసియస్, హోమోఔసియస్, రైట్. తర్వాత హోమై ఔసియస్, ఈ రెండు పదాల గురించి డిస్కషన్స్ వస్తాయి. హోమోఔసియస్ అని అంటే ఆఫ్ సేమ్ ఎసెన్స్ అని అర్థం, అంటే ఒకే స్వరూపం కలిగిన వ్యక్తి. ఎలా? ఫాదర్ ఈజ్ ఫుల్లీ గాడ్, సన్ ఈజ్ ఫుల్లీ గాడ్, అండ్ దెర్ ఈజ్ ఓన్లీ వన్ గాడ్. ఇది అఫార్మ్ చేశారు హోమోఔసియా అన్నమాట. హోమోఔసియా. హోమౌ హోమై దాన్ని అంటారు హోమోఐ ఔసియస్. ఇదేంటి? ఇది ఒప్పుకోలే వాళ్ళు. వాళ్ళు ఏం చెప్తున్నారు? తండ్రి లాగే సిమిలర్ ఎసెన్స్ అని చెప్తున్నారు వీళ్ళు. రెండో పదాన్ని వాళ్ళు చెప్తుంటే నో 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 నో, ఆ పదం కాదు, ఆ పదం కాదు, సేమ్ ఎసెన్స్, సేమ్ బీయింగ్, సేమ్ సబ్స్టెన్స్.
ఈక్వల్ ఎసెన్స్, ఈక్వల్ బీయింగ్. ఓకే, అలాగే ఆయన సేమ్ సబ్స్టెన్స్ అని మనం వాడుతున్నాగా, ఇది కరెక్ట్ అయిన పదం. హోమోహౌసియస్ పదం కరెక్ట్. సిమిలర్ ఎసెన్స్ కాదు, తండ్రి లాగే కాదు, తండ్రి లాగే కాదు. తండ్రి నిత్యుడైతే కుమారుడు కూడా నిత్యుడు అనేది ఆ ఈ ఈ టూ వర్డ్స్ కీ వర్డ్స్ అన్నమాట ఆ కౌన్సిల్ ఆఫ్ నైసియాలో. ఓకే, అందుకే హోమోహౌసియస్ అనేది రిజెక్ట్ చేశారు, హోమోహౌసియస్ అనేది వారు తీసుకున్నారనమాట. యా. తర్వాత నెక్స్ట్ వచ్చింది ఏంటి అని అంటే నైసియన్ క్రీడ్. నైసియన్ క్రీడ్ నైసియన్ క్రీడ్ వచ్చింది. రైట్. నైసియన్ క్రీడ్ అంటే విశ్వాస ప్రకటన. నైసియా విశ్వాస ప్రకటన. ఏం జరిగింది ఇప్పుడే విన్నాం కదా, కౌన్సిల్ ఆఫ్ నైసియాలో ఏం జరిగింది? ఏం జరిగిందమ్మా? ఎనీబడి? ఏం జరిగింది కౌన్సిల్ ఆఫ్ నైసియాలో? ఎనీబడి? ఎవరైనా చెప్పొచ్చు. ఏం జరిగింది కౌన్సిల్ ఆఫ్ నైసియాలో? దేని గురించి వివాదం అక్కడ? దేని గురించి డిస్కషన్ చేశారు? అంటే యేసుక్రీస్తు ఒక మానవుడిగా చెప్పారు. అంటే హోమో ఔషియా నో హోమో నో అది కాదు. ఒక ఈజీ, యేసుక్రీస్తుకి నిత్యత్వం లేదు, సృష్టింపబడిన వాడు, దాని గురించి డిస్కషన్ జరిగింది. ఎస్ అన్న. రైట్. తండ్రి లాగా డిస్కషన్ కాదు, బట్ he has same as ఎసెన్స్. father. ఎస్, కరెక్ట్. యా, కరెక్ట్. దీని గురించి డిస్కషన్ జరిగిన తర్వాత 300 బిషప్స్ యేసు ప్రభు నిత్యుడు అని డిక్లేర్ చేసేసారు. కంక్లూజన్కి వచ్చిన తర్వాత ఒక విశ్వాస ప్రకటన వాళ్ళు రాశారు. ఓకే, ఏం చెప్పారు అని అంటే, పైన కౌన్సిల్ ప్రొడ్యూస్డ్ నైసియన్ క్రీడ్ అఫర్మింగ్ ఏంటి అని అంటే 5 విషయాలు. 5 విషయాలు చెప్పారు. అది 5 విషయాలు అక్కడ చూడండి, ఇచ్చాను నేను. ఏంటి ఆ 5 విషయాలు అంటే, వన్ గాడ్ ద ఫాదర్ ఆల్మైటీ, అంటే సర్వశక్తిమంతుడైన ఒకే తండ్రి దేవుడు. తర్వాత ఒకే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఓకే, వన్ లార్డ్ జీసస్ క్రైస్ట్. తర్వాత ఆయన ఎవరు? ఆయన బిగాటెన్, జనింపబడినవాడు. రైట్. తర్వాత సృష్టింపబడినవాడు కాదు, నాట్. అది చూడండి, థర్డ్ది చూసారా పాయింట్ మీరు నైసియన్ క్రీడ్ లో? ఎస్ అన్న. ఎందుకు వాళ్ళు బిగాటెన్ కామా నాట్ మేడ్ అని ఎందుకు రాశారు అట్లా? ఎందుకు రాశారు? దెర్ ఈస్ ఎ రీజన్, ఇప్పుడే చెప్పుకున్నాం. బిగాటెన్ అని రాయొచ్చుగా, కామా రాసి నాట్ మేడ్ అని రాయడానికి కారణం ఏంటి? కాంట్రవర్సీ ఉందిగా, ఆ కాంట్రవర్సీ గురించే కదా వాళ్ళు డిస్కషన్ చేసింది. ఏంటి ఆ డిస్కషన్స్? యేసు ప్రభు సృష్టింపబడిన వాడు అని చెప్తున్నారు అందరూ. Yes, yes. సో కాబట్టి వీళ్ళు ఏం చేశారు అని అంటే, ఆయన బిగాటెన్ అయితే మీరు అన్నట్టు ఏరియాస్ చెప్పినట్టు ఈ కాంట్రవర్సీలో మనం చెప్పుకున్నాం కదా, ఆయన నాట్ మేడ్, సృష్టింపబడిన వాడు కాదు ఆయన. తర్వాత 4th పాయింట్, తండ్రితో ఒకే దైవ స్వరూపం కలిగిన వాడు, వన్ ఎసెన్స్ విత్ ద ఫాదర్. చూసారా అక్కడ? వన్ ఎసెన్స్ విత్ ద ఫాదర్. తర్వాత త్రూ హిమ్, ఆయన ద్వారా ఆల్ థింగ్స్ వర్ మేడ్, ఆయన ద్వారా సమస్తం సృష్టింపబడింది. ఆయన కూడా సృష్టింపబడిన వారని మీరు చెప్తున్నారు కదా, నో 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 నో, ఆయన ద్వారా సమస్తము సృష్టింపబడింది. ఎంత బాగా, ఎంత క్లియర్ గా రాశారు చూడండి అక్కడ. దిస్ ఈజ్ నైసియన్ క్రీడ్ అన్నమాట. అర్థమవుతుందా మీకు? ఎస్ అన్న. అందరికి అర్థమైందా? యా. సో ఈ విశ్వాస ప్రకటననే మనం కొన్ని మెయిన్ లైన్ చర్చెస్ లో విశ్వాస ప్రకటన చదువుతారుగా.
కొంతమంది అపోస్తలిక్ క్రీడ్ ఫాలో అవుతారు, కొంతమంది నైసియన్ క్రీడ్ ఫాలో అవుతారు. అర్థమవుతుందా ఎందుకు అది ప్రతి మెయిన్ లైన్ చర్చెస్ లో ఈ నైసియన్ క్రీడ్ పాటించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎందుకు చదువుతారు అని అంటే, ఇదిగో ఆ రోజు జరిగింది 325 ఏడీలో దీని గురించి పెద్ద వివాదం జరిగింది. అప్పుడు నైసియన్ క్రీడ్ రాయబడింది ఇలాగా: యేసు ప్రభు సృష్టింపబడిన వాడు కాదు, తండ్రి ఎలాగైతే నిత్యత్వం కలిగిన వాడు, కుమారుడు కూడా నిత్యత్వం కలిగిన వాడు, ఆయన సృష్టింపబడిన వాడు కాదు అని ఎక్స్ప్లెయిన్ చేయడానికి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ నైసియన్ క్రీడ్. ఆల్ క్లియర్? అర్థమవుతుందా? అన్న యా. అయితే నైసియన్ క్రీడ్ జరిగిన తర్వాత, ఈ క్రీడ్ అంటే నైసియన్, ద కౌన్సిల్ ఆఫ్ నైసియా జరిగిన తర్వాత కాంట్రవర్సీ ఆగిపోలే, స్టాప్ అయిపోలేదు, అక్కడికి కంటిన్యూ అయిందనమాట. ఏరియస్ సిద్ధాంతం ఇంకా ఆ, చాలా సంవత్సరాలు కంటిన్యూ అయిందనమాట ఈ సిద్ధాంతం. ఇప్పటికి కూడా కొన్ని నేను ఒక చర్చికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఒక వ్యక్తి ఒక ఒక వాక్యం బోధించేవాడు. ఎంత ధైర్యం ఉంటే ఆ యేసు ప్రభు సృష్టింపబడిన వాడు అని చెప్తాడు అక్కడ. నేను విన్నా అది. ఐ మీన్ ఫ్రంట్ రోలో కూర్చున్నా. అండ్ హీ హీ డైరెక్ట్లీ సేస్, అఫ్ కోర్స్ ఆయన చాలా పెద్ద వ్యక్తి అయి ఉండొచ్చు, బట్ చెయ్యరాని పలకరాని ఒక సెంటెన్స్ వాడాడు. ఏంటి అని అంటే, యేసు ప్రభు సృష్టింపబడిన వ్యక్తి అని చెప్పాడు అనమాట. అంతటితో అర్థమైపోయింది ఏంటంటే ఆ వ్యక్తికి ఎంత స్టాండర్డ్స్ ఉన్నాయో అర్థమైపోయింది. దెర్ ఇస్ నో స్టాండర్డ్స్ ఫర్ హిమ్, రైట్? సో ఆ రోజుల్లోనే కాదు, ఈ రోజుల్లో కూడా అది కొంతమందికి తెలియక, అదే కాంటెక్స్ట్ ప్రకారం వాక్యం చదవకపోతే, టెక్స్ట్ ఇంటర్ప్రిట్ చేయకపోతే ఇట్లాంటి ప్రమాదాలు జరుగుతాయి, రైట్? తర్వాత ఆ రోజుల్లో ఏరియస్ సిద్ధాంతాలు చాలా సంవత్సరాలు కంటిన్యూ అయినప్పటికీ అథెనేషియస్ కూడా ఎథెనేషియస్ ఎవరైతే ఉన్నారో, ఎథెనేషియస్ ఉన్నాడుగా లీడర్ ఎథెనేషియస్. ఈ ఎథెనేషియస్ కొన్నిసార్లు ఈ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఆ ఏరియస్ టీచింగ్స్ నమ్మే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి వల్ల చాలా ఇబ్బందులకు గురయ్యాడు అనమాట అథెనేషియస్, రైట్? చాలా ఇబ్బందులకి గురయ్యాడు. అందుకే నైసియన్ కౌన్సిల్ జరిగిన తర్వాత చాలా అంటే త్రిత్వ సిద్ధాంతానికి బలమైన పునాది వేసింది నైసియన్ క్రీడ్. దాని తర్వాత ఇంకో కౌన్సిల్ జరిగింది, కాన్స్టాంటినోపుల్ మహాసభ అని అంటారు. ఓకే, కాన్స్టాంటినోపుల్ అక్కడ ఇచ్చాను చూడండి, 381 లో జరిగింది. చూసారా అక్కడ? కనబడుతుందా మీకు స్క్రీన్ మీద? ఎస్ అన్న. కాన్స్టాంటినోపుల్ కౌన్సిల్ అనేది ఇంకొకటి జరిగింది 381 లో. ఒకటి 325 లో నైసియన్ క్రీడ్ జరిగింది. ఓకే, అది యేసు ప్రభు నిత్యత్వం మీద. కాన్స్టాంటినోపుల్ అనే ఈ సభలో అంటే ఈ దీంట్లో కపడోషియన్ ఫాదర్స్ అనే వాళ్ళు మెయిన్ కీ రోల్ ప్లే చేశారు. నైసియన్ క్రీడ్ లో కీ రోల్ ప్లే చేసిన వ్యక్తి ఎవరు? అథెనేషియస్ కదా, అథెనేషియస్ పేరు గుర్తుపెట్టుకోండి, అథెనేషియస్. కాన్స్టాంటినోపుల్ ఈ కాన్స్టాంటినోపుల్ కౌన్సిల్లో కపడోషియన్ ఫాదర్స్ ఏం చేశారు అని అంటే కీ రోల్ ప్లే చేశారు. ఎవరు ఈ కపడోషియన్ ఫాదర్స్? వీళ్ళు కపడోషియా ఓకే, కపడోషియా అనే ప్రాంతం నుంచి వచ్చారు కాబట్టి కపడోషియన్ ఫాదర్స్ అంటారు, అంతే. అర్థమవుతుందా? కపడోషియా అనేది ప్రాంతం పేరు, అక్కడి నుంచి వచ్చారు కాబట్టి కపడోషియన్ ఫాదర్స్. వాళ్ళు ముగ్గురు అనమాట. ఎవరు ఫేమస్? బేసిల్ ద గ్రేట్, గ్రెగరీ ఆఫ్ నైజాన్జస్, తర్వాత గ్రెగరీ ఆఫ్ నైసా. వీరు చాలా ఫేమస్ అన్నమాట. వీళ్ళు ఏం చేశారంటే తెలుసా, వీళ్ళు ముగ్గురు కలిసి కపడోషియన్ ఫాదర్స్ ట్రినిటేరియన్ థియాలజీ లాంగ్వేజ్ ఉందిగా, ఓకే, టర్మినాలజీ, లాంగ్వేజ్ ఆఫ్ ట్రినిటేరియన్ థియాలజీ, దాన్ని ఏం చేశారంటే రిఫైన్ చేశారనమాట. రిఫైన్ చేశారంటే అర్థం ఏంటి? రిఫైన్ చేశారు అని అంటే
ఎలాగైతే అంటే ప్యూరిఫై చేశారు, ఇంకా ఇంకా క్లారిటీగా అర్థమయ్యేటట్టు హెల్ప్ చేశారు, రైట్. ఇంకోటి ఏంటి అంటే కౌన్సిల్ ఆఫ్ నైసియా తర్వాత కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వచ్చాయి. ఆ మిస్అండర్స్టాండింగ్స్ కూడా వీళ్ళు ఏం చేశారంటే రిజాల్వ్ చేశారు, ఈ కపడోషియన్ ఫాదర్స్, ఈ ముగ్గురు. అందుకే వీళ్ళు కౌన్సిల్ ఆఫ్ కాన్స్టాంటినోపుల్ దానికి పునాది అనమాట వీళ్ళు. ఎవరు ఆ ముగ్గురు? బేసిల్ ద గ్రేట్, గ్రెగరీ ఆఫ్ నైజాన్సస్, గ్రెగరీ ఆఫ్ నీసా అన్నమాట, గుర్తుపెట్టుకోండి, రైట్. తర్వాత తర్వాత ఏం డిస్కషన్స్ జరిగాయి అని అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నట్టు వన్ ఎసెన్స్ ఔసియా, ఎసెన్స్ అంటే ఔసియా కదా, వన్ ఎసెన్స్ 3% హెపోస్టాసిస్, ఒకే స్వరూపం 3 వ్యక్తులు, రైట్. అందుకే క్రిస్టియన్ థియాలజీలో కపడోషియన్ ఫాదర్స్ ఎవరైతే ఈ ముగ్గురు ఉన్నారో వీళ్ళు ఔసియాకి హిపోస్టెసిస్ కి సరిగ్గా అర్థం చేసుకోవాలి ఆ రోజుల్లో ఉన్న ప్రజలు. ఎవరో పెద్ద పెద్ద వాళ్ళు ఫిలాసఫర్స్ వాళ్ళందరూ బాగా వాడుతున్నారు అనమాట టెర్మినాలజీ, కానీ మిగతా సాధారణమైన విశ్వాసులకి ఇది అర్థం కావట్లేదు. అప్పుడు ఈ ముగ్గురు ఏం చేశారు అని అంటే ఔసియాకి హిపోస్టెసిస్ కి అంటే స్వరూపానికి అలాగే వ్యక్తిత్వాన్ని చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. వాట్ గాడ్ ఈస్, హూ గాడ్ ఈస్, దాన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు అనమాట. ఓకే, క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఏం చేశారు అని అంటే మోడలిజం కి ట్రైథీయిజం కి వీళ్ళు అగేన్స్ట్ గా ఏం చేశారు అని అంటే ఇది క్రిస్టియానిటీ ట్రినిటీ అని అంటే మోడలిజం కాదు, ట్రినిటీ అంటే ట్రైథీయిజం కాదు, ట్రినిటీ అని అంటే ఒకే దేవుడు ఒకే ఎసెన్స్ లో తండ్రిగా, కుమారుడిగా, పరిశుద్ధాత్మ దేవుడిగా ఉన్నాడు అనేది ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకే, ఆ రోజుల్లో మీరు బాగా గమనించండి, త్రిత్వం అనుకుంటూనే చాలా మంది ఏమనుకున్నారు, ఒకే దేవుడు అంటే ఒకే ఆయన 3 వేషాలు వేసుకొని ఒకసారేమో తండ్రిగా కనబడతాడు, ఇంకొకసారేమో కుమారుడిగా, ఇంకొకసారేమో పరిశుద్ధాత్మ దేవుడిగా ఆయనే కనబడతాడు అని అనుకునే వాళ్ళు అనమాట, అనుకునేవారు. ఇంకో కొంతమంది ఏమనుకుంటున్నారు, తండ్రి ఒక దేవుడు, కుమారుడు ఇంకొక దేవుడు, అలాగే పరిశుద్ధాత్ముడు దేవుడు ఇంకొక దేవుడు, 3 దేవుళ్ళు అని. కోర్స్ త్రిత్వం అని తెలిసినా కూడా ఇట్లాంటి ఎర్రర్ చేస్తా ఉండేవాళ్ళు. ఇది కాదు అని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు కపడోషియన్ ఫాదర్స్. అక్కడ చూడండి, బేసిల్ ద గ్రేట్ గురించి ఇచ్చాను, గ్రెగరీ ఆఫ్ నైజాన్సస్ గురించి ఇచ్చాను, గ్రెగరీ ఆఫ్ నీసా గురించి ఇచ్చాను. గ్రెగరీ ఆఫ్ అంటే బేసిల్ ద గ్రేట్ ఆయన ఏం చెప్పాడు, బేసిల్ ఆర్గ్యూడ్ దట్ హోలీ స్పిరిట్ గురించి ఆర్గ్యూ చేశాడు. బేసిల్ ద గ్రేట్ ఏం చెప్పాడు, పరిశుద్ధాత్ముడు లైఫ్ ఇస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసుల్ని శాంటిఫై చేస్తాడు, పరిశుద్ధపరుస్తాడు, అలాగే ఈజ్ వర్షిప్డ్. ఓకే, ఆయన వర్షిప్ టుగెదర్ విత్ ద ఫాదర్ అండ్ సన్, తండ్రిని ఎలా పూజిస్తున్నామో కుమారుణ్ణి ఎలా పూజిస్తున్నామో అలాగా ఆరాధనకు యోగ్యుడు పరిశుద్ధాత్ముడు కూడా అని బేసిల్ ద గ్రేట్ చెప్పాడనమాట. ఈ రోజుల్లో మీరు బాగా గమనించారా, ఫాదర్ కి ఇచ్చిన ఇంపార్టెన్స్, కుమారుడికి ఇచ్చిన ఇంపార్టెన్స్ పరిశుద్ధాత్మ దేవుడికి ఇవ్వరుగా? ఇస్తున్నారు ఈ రోజుల్లో? అసలు పరిశుద్ధాత్మ దేవుడిని దేవుడుగా ఎవరైనా చూస్తున్నారు ఈ రోజుల్లో? నో అన్న, మీరు ఇందాక చెప్పినట్లుగా అంటే లైక్ 3 periods గా డివైడ్ చేసి ఫస్ట్ ఫాదర్, సెకండ్ సన్ అండ్ నవ్ హోలీ స్పిరిట్ అని, ఇప్పుడు థర్డ్ పీరియడ్ లో ఆయన ఉన్నారు అన్నట్టు. యా, అండ్ ఈవెన్ మీరు బాగా గమనిస్తే ఫాదర్ ని చాలా మంది హైలైట్ చేస్తారు, కుమారుణ్ణి బాగా హైలైట్ చేస్తారు, హోలీ స్పిరిట్ ని వాడుకుంటారు అనమాట కదా. అసలు హోలీ స్పిరిట్ కి వాల్యూ లేనట్టే చూస్తారు చాలా మంది. కొంతమంది ఏమో హోలీ స్పిరిట్ నీ మీదకి నేను పంపిస్తాను అంటారు, హోలీ స్పిరిట్ నీ మీదకి వస్తా ఉంది అని అంటారు. హోలీ స్పిరిట్ వీళ్ళకి ఎట్లయిపోయినాడు అని అంటే వీళ్ళకి ఒక బానిస అయినట్టు, వీళ్ళు ఏదో పంపిస్తే ఆయన వీళ్ళు పర్మిషన్ తీసుకొని వచ్చినట్టు. చూడండి ఒకసారి, ఎంత దుర్మార్గం కదా ఇది. బేసిల్ ద గ్రేట్ ఆయన ఏం చెప్పాడు అని అంటే కపడోషియన్ ఫాదర్స్
తండ్రి ఎలాగైతే ఆరాధనకు యోగ్యుడో, కుమారుడు ఎట్లయితే ఆరాధనకు యోగ్యుడో, పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఆరాధనకు యోగ్యుడు. మొన్న ఒక క్వశ్చన్ అడిగారు. ఏంటి ఆ క్వశ్చన్? మనము ఎవరికి ప్రార్థన చేయాలి, ఎట్లా చేయాలని ఒక ప్రశ్న అడిగారు మీరే. ఓకే, ఒకవేళ బేసిల్ ద గ్రేట్ కి ఇదే మీరు క్వశ్చన్ అడిగితే ఆయన ఏం చెప్తాడంటే, తండ్రి దేవుడా, కుమారుడు దేవుడా, పరిశుద్ధాత్మ దేవుడా, ఇది ఒప్పుకుంటున్నావు నువ్వు ఫస్ట్, అయితే ఎవరికైనా ప్రార్థన చేయి అని అంటాడు ఆయన. మీకు అర్థమవుతుంది కదా? యు గాట్ మై పాయింట్ నా? ఇఫ్ యు ఆర్ బిలీవింగ్ ఫాదర్ ఈస్ గాడ్, ఇఫ్ యు ఆర్ బిలీవింగ్ సన్ ఈస్ గాడ్, ఇఫ్ యు ఆర్ బిలీవింగ్ హోలీ స్పిరిట్ ఈస్ గాడ్, దెన్ మీరు ఎవరికైనా ప్రార్థన చేయొచ్చు. అర్థమవుతుందా? దిస్ ఈజ్ అవర్ ఫీలింగ్. మనం ఏం చేస్తున్నామనంటే, మనం మన ఓన్ కాంటెక్స్ట్ లో మనకు అర్థమైందే సత్యం అని అనుకొని మనం ఏం చేస్తున్న, స్క్రిప్చర్ ని పక్కన పెట్టి దేవుడు ఓల్డ్ టెస్ట్మెంట్ లో ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ ఇస్తూ సడన్ గా న్యూ టెస్ట్మెంట్ లో ఆయన తనని తాను రివీల్ చేసుకున్నా కూడా నమ్మలేని పరిస్థితుల్లో ఉన్నాం మనం. మీకు అర్థమవుతుందా? అందుకే వి మస్ట్ బిలీవ్ ఏంటి అని అంటే, వి మస్ట్ బిలీవ్ ఫాదర్ ఈజ్ గాడ్, సన్ ఈజ్ గాడ్, హోలీ స్పిరిట్ ఈజ్ ఆల్సో గాడ్ కాదు, హోలీ స్పిరిట్ ఈజ్ గాడ్ అంతే. అర్థమవుతుందా? ఆర్ యు దేర్ విత్ మీ? ఎస్ అన్న. యా. అండ్ He's గ్రెగరీ also ఆఫ్ God. చెప్పండి అమ్మా. అదే అన్న, మీరు ఇప్పుడు మెన్షన్ చేసిన పాయింట్, ఈజ్ ఆల్సో గాడ్ అనే వాడుతూ ఉంటాం మేము కూడా. ఈజ్ ఆల్సో, ఆయన కూడా ఈజ్ నాట్ ఆల్సో, ఈజ్ గాడ్ అంతే. ఈజ్ గాడ్, ఈజ్ గాడ్. ఆల్సో అనే పదాన్ని నేను యూజ్ చేశానంటే ఐఎమ్ నాట్ బిలాంగింగ్ టు ట్రినిటీ. నేను ట్రినిటీని బిలీవ్ చేస్తున్నట్టు కాదు. నేను ఇద్దరినే బిలీవ్ చేస్తున్నా, మూడో వ్యక్తిని కాదు. అర్థమవుతుందా? మనం ఒకవేళ సీరియస్ గా తీసుకోపోవచ్చు, కానీ ఫాదర్ అండ్ సన్ దే విల్ టేక్ దిస్ సెంటెన్స్ వెరీ సీరియస్లీ. అర్థమవుతుందా మీకు? యా. నెక్స్ట్ గ్రెగరీ ఆఫ్ నైజాన్సెస్. ఇక్కడ చూడండి, గ్రెగరీ ఆఫ్ నైజాన్సెస్ ఆయన ఏం చేశాడు, గాడ్స్ రెవల్యూషన్ గురించి ఆయన చెప్పాడు. మనం ఆల్రెడీ చెప్పాం, ఓల్డ్ టెస్ట్మెంట్ ఎంఫసైజ్ చేసేది ఎక్కువ ఎవరిని అని అంటే ఫాదర్ని. అర్థమవుతుందా? అయితే న్యూ టెస్ట్మెంట్ సన్ని ఎక్కువ మోర్ క్లియర్ గా ఎంఫసైజ్ చేస్తుంది, రివీల్ చేస్తుంది. పెంతెకోస్తు తర్వాత హోలీ స్పిరిట్ చాలా క్లియర్ గా రివీల్ చేయబడతాడు అనమాట. ఓకే, విత్ గ్రేటర్ ఫుల్నెస్. దిస్ ఈస్ వాట్ గాడ్ ఈస్. అందుకే ఎవరైనా మిమ్మల్ని క్వశ్చన్ అడిగితే వాట్ గాడ్ ఈజ్ అని అడిగారు అనుకోండి, గాడ్ ఈజ్ లవ్, గాడ్ ఈజ్ దట్, గాడ్ ఈజ్ దిస్ అని చెప్తే రాంగ్ ఆన్సర్ అది. మీకు ఎంసెట్ లో రాంగ్ ఆన్సర్ రాస్తే ఎలాగైతే మార్కులు పోగొట్టుకుంటారో అట్లా మార్కులు పోయినాయి. వాట్ గాడ్ ఈజ్ అని అంటే, యూ మస్ట్ టెల్ గాడ్ ఈజ్ ఫాదర్, గాడ్ ఈజ్ సన్, గాడ్ ఈజ్ హోలీ స్పిరిట్. అర్థమవుతుందా? మనం ఎప్పుడు మనకు ప్రేమ కావాలి కాబట్టి, మన మీద ఎవరైనా దయ చూపించాలి కాబట్టి, మనం అది చూపిస్తే చాలా కంఫర్టబుల్ గా ఫీల్ అవుతాం కాబట్టి, దేవుడు అలా ఉంటే బాగుంటుందని ఎవరైనా ప్రశ్న అడిగితే దేవుడు ఇది, దేవుడు అది, దేవుడు ఇది అని చెప్తాం. కానీ బైబిల్లో రివీల్ చేయబడిన దేవుని గురించి ఎవరు చెప్పరు. ఇజ్ ఇట్ రైట్? నెక్స్ట్ గ్రెగరీ ఆఫ్ నైసా. ఆయన ఏం చెప్పాడు అని అంటే, 3 డివైన్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, ఫాదర్, సన్ అండ్ హోలీ స్పిరిట్, వారికి ఒకే విల్ ఉంటుంది, 1 విల్ ఉంటుంది, 1 పవర్ ఉంటుంది, 1 ఆపరేషన్ ఉంటుంది అని చెప్పాడు అనమాట గ్రెగరీ ఆఫ్ నైసా.
ఒకే చిత్తం, ఒకే శక్తి, ఒకే కార్యం, డిఫరెంట్ గా చేయరు అని చెప్పారు. అందుకే కౌన్సిల్ ఆఫ్ కాన్స్టాంటినోపుల్ లో అక్కడ కూడా క్రీడ్ వచ్చింది. నైసెన్ క్రీడ్ ఎలాగో అక్కడ కూడా క్రీడ్ వచ్చింది. అక్కడ ద లార్డ్, ద గివర్ ఆఫ్ లైఫ్, హోలీ స్పిరిట్ ని ఎంఫసైజ్ చేశారు. హోలీ స్పిరిట్ ఎవరంటే హోలీ స్పిరిట్ ద లార్డ్. హోలీ స్పిరిట్ ఎవరంటే హోలీ స్పిరిట్ గివర్ ఆఫ్ లైఫ్. హోలీ స్పిరిట్ ఎవరనంటే తండ్రి, ప్రిసీడింగ్ ఫ్రమ్ ద ఫాదర్. హోలీ స్పిరిట్ వర్షిప్ చేయాలి, ఆయన్ని వర్షిప్ చేయాలా, అలా ఆయన గ్లోరిఫై చేయాలా. ఎవరిలాగా? తండ్రిని ఎలాగైతే మనం వర్షిప్ చేస్తున్నామో, తండ్రిని ఎలాగైతే గ్లోరిఫై చేస్తున్నామో, కుమారుణ్ణి కూడా మనం వర్షిప్ అని గ్లోరిఫై చేస్తున్నామో, పరిశుద్ధాత్మ దేవుడికి కూడా అదే ప్లేస్ ఇవ్వాలి మనం అని ద కౌన్సిల్ ఆఫ్ కాన్స్టాంటినోపుల్ లో కంక్లూడ్ చేశారు. మీకు అర్థమవుతుందిగా? అర్థమవుతుందన్న. యా, ఇవన్నీ అందుకే థియాలజీ ఎందుకు ఇంత ప్రాముఖ్యం తెలుసా? థియాలజికల్ స్టడీస్ ఎందుకు ఉంటే ఎందుకు ఇవన్నీ తెలిస్తే, ఇవన్నీ చదువుకుంటే మనకు అర్థమయ్యేది ఏంటి అని అంటే, మనం ఏం ప్రీచ్ చేయాలా, ఎట్లాగా మన విశ్వాసం మనం ముందు కొనసాగాలని అది అర్థమవుతాయి. థియలాజికల్ స్టడీస్ కొంతమంది వేస్ట్ అనుకుంటారు. థియలాజికల్ స్టడీస్ అసలు వద్దు, దీని గురించి ఇది వేస్ట్, డైరెక్ట్ తెలిసిపోయిద్ది నాకు అని కొంతమంది అదేదో తపస్సు చేసి, ఒక ఋషి తపస్సు చేసి ఎలాగైతే దైవ దర్శనాన్ని పొందుతారో అలా చేస్తే వచ్చేస్తుందని అనుకుంటారు. ఇవన్నీ ఇవన్నీ ఎవరు చెప్పరు. ఇవన్నీ ఎవరు మనకు నేర్పించరు. చదువుకుంటే తెలుస్తాయి ఇవన్నీ. దిస్ ఈస్ కాల్డ్ హిస్టరీ అన్నమాట. రైట్. ఇది కాన్స్టాంటినోపుల్, ద కౌన్సిల్ ఆఫ్ కాన్స్టాంటినోపుల్ లో జరిగింది. అందుకే చివరిలో ఆఫ్టర్ 365 అంటే 381 కౌన్సిల్ ఆఫ్ కాన్స్టాంటినోపుల్ క్లాసికల్ డాక్ట్రిన్ ఆఫ్ ట్రినిటీకి అది ఎండ్ అన్నమాట. దాని తర్వాత ఒక మెచ్యూర్ ఎక్స్ప్రెషన్ ని క్రియేట్ చేసింది. ఏంటి? 1 డివైన్ ఎసెన్స్, 3 డిస్టింక్ట్ పర్సన్స్, ఈక్వల్ ఇన్ గ్లోరీ, ఈక్వల్ ఇన్ మ్యాజెస్టీ, ఈక్వల్ ఇన్ ఎటర్నిటీ, ఎట్ అయినప్పటికీ 3 పర్సన్స్ ఉన్నప్పటికీ 1 గాడ్, ఒకే దేవుడు అనేది దిస్ ఈస్ ద కంక్లూజన్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ కాన్స్టాంటినోపుల్. మీకు అర్థమవుతుందని చెప్పేది? దిస్ ఈస్ వాట్ ద ఎండ్. దాని తర్వాత ఇంత కష్టపడినా కూడా, పెద్దలు ఇంత కష్టపడినా కూడా దీని గురించి తెలుసుకోలేనంత బిజీ. దీని గురించి ఎవరికి తెలియదు. ఎందుకనంటే థియాలజీ గురించి కొన్ని రాంగ్ నోషన్స్ ఉన్నాయి కాబట్టి. రైట్. దిస్ ఈస్ ద క్లాస్ ఫర్ టుడే. ఈ రోజుకి హిస్టారికల్ డెవలప్మెంట్ ఆఫ్ ట్రినిటీ అయిపోయింది. రైట్.